నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఊరట, 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు తీర్పు. భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. ఆర్ఓఆర్ స్థానంలో కొత్తగా భూభారతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై చర్చకు సిద్ధం. కేటీఆర్ డిమాండ్ కు సీఎం గ్రీన్ సిగ్నల్. సెంటు భూమి కబ్జా చేసిన తాట తీస్తామన్న చంద్రబాబు. బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్న సీఎం. త్వరలో బీసీసీఐకి కొత్త కార్యదర్శి. వచ్చే ఏడాది జనవరి 12న ముంబైలో సమావేశం. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీపీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. సుదీర్ఘమైన వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్ ను 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దంటూ తీర్పు వెలువరించింది. అయితే ఏసీపీ దర్యాప్తు కొనసాగించవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భూ సమస్యల నివారణకు ప్రభుత్వం ఈ నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును మంత్రి పొంగిలేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 రద్దు చేసి దాని స్థానంలో భూభారతి పేరుతో తీసుకొచ్చిన బిల్లును మంత్రి సభ ముందు ఉంచారు. దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. ఈ చట్టాన్ని ఆమోదించబోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి అధ్యక్ష. అంటే నాకు తెలిసి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి 2020 చట్టం తప్ప నాకు తెలిసి ఇదే సభలో నేను 3వ వాడిని అనుకుంటా. ఒక మంచి అవకాశం. ఆ చట్టం కూడా ప్రజలు హర్షించే చట్టం. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఒక అద్భుతమైన చట్టాన్ని ఈ సభకి సమర్పించే అవకాశం నాకు వచ్చి నా జన్మ ధన్యమైనందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. Discussion is over. The question is that the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are 25 non-official amendments to clauses 2, 3, 4, 5, 6, 7, 8, 10, 13, 14, 16, 20, 22 and new clause given notice of by Sri Tanniru Harish Rao, Sri Payal Shankar, Sri Akbaruddin Owaisi and Sri Kunamaneni Sambashivarao are before the House. The question is that the non-official amendment are before the House. Those who are for the amendments, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment are lost. The question is that those who are for class 2 to 23, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 to 23, class 1 enacting formula and long title do stand out of the bill. I shall now request the Minister for Revenue to move the motion for passing the bill. ధరణిలో అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశాలు ఇస్తున్నట్లు మంత్రి పొంగిలేటి అసెంబ్లీలో ప్రకటించారు. ధరణి పేరుతో కొల్లగొట్టిన ఆస్తులను పేదలకు పంచుతామని ప్రకటించారు. దొరల స్వార్థానికి ధరణి తీసుకొచ్చారన్న మంత్రి ప్రతిపక్ష నేత కనిపించారు.
సభకు రారు. బీఆర్ఎస్ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలా లేరు, వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని పొంగిలేటి ఆరోపించారు. ఏ అరాచకం చేశారో ఈ తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఆ దొరల్ని ఈ రాష్ట్రంలో ఉండనీరు అని ఏకైక భయమతో ఈ చట్టాన్ని, ఒక మహా అద్భుతమైన చట్టాన్ని అప్రూవ్ చేయకుండా, ఈ సభలో అప్రూవ్ చేయకుండా ఉండే విధంగానే ఆ అరాచకం జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూశారు అధ్యక్ష. ఇక బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం ఈ 22 క్లాజుల్లో మహేశ్వర్ రెడ్డి గారు కొన్ని క్లాజులు సవరణ చేయాలి అని చెప్పారు. అదే రకంగా బీజేపీకి సంబంధించిన శంకరన్న కూడా కొన్ని సూచనలు లిఖితపూర్వకంగా తమరికి నిన్న ఇచ్చారు. అదే రకంగా చాలా వివరంగా విపులంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ బాయ్ గారు చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అనేక అంశాలని వివరించడమే కాకుండా వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. అదే రకంగా సిపిఐ నాయకులు కొన్ని నిమిషాల్లో ఈ చట్టాన్ని ఆమోదించబోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనంద బాష్పాలు వస్తున్నాయి అధ్యక్ష. అంటే నాకు తెలిసి రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి 2020 చట్టం తప్ప నాకు తెలిసి ఇదే సభలో నేను 3వ వాడిని అనుకుంటా. ఒక మంచి అవకాశం, ఆ చట్టం కూడా ప్రజలు హర్షించే చట్టం, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఒక అద్భుతమైన చట్టాన్ని ఈ సభకి సమర్పించే అవకాశం నాకు వచ్చి నా జన్మ ధన్యమైనందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. Discussion is over. The question is that the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. అసెంబ్లీలో బీఆర్ఎస్ అహంభావంతో వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూభారతిపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన అమర్యాదతో సభాపతిపై పేపర్లు చింపి విసిరేశారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకునే పరిస్థితిలో వచ్చిన స్పీకర్ ఓపికతో వ్యవహరించారని తెలిపారు. ప్రతిపక్ష సహనం కోల్పోయిందని సీఎం మండిపడ్డారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి, ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంతా ఇది పరిస్థితి అధ్యక్ష. ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై సభలో చర్చించాలని కేటీఆర్ డిమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిపై ఎక్కడున్నా చర్చకు తాము సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించారు. తాము ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి తనని కలిశారని తెలిపారు. కేటీఆర్ తో చీకటి ఒప్పందం ఉందని వారు తనకు చెప్పారని సీఎం ఆరోపించారు. అంతేకాకుండా తమను కూడా సహకరించాలని కోరారన్నారు సీఎం. అప్పుడే తమకు ఈ స్కామ్ గురించి తెలిసిందన్నారు. ఇది 600 కోట్ల రూపాయల స్కామ్ అన్న సీఎం ప్రభుత్వం మారడంతో 55 కోట్లతో ఆగిపోయిందని చెప్పారు. ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిచారు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండో నాకు తెలియదు అధ్యక్ష. నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే, 1 ఏసీబీ విచారణ చేస్తుంది, కేసు అయింది. 2 హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు. ఈ 2 శాఖలు నా దగ్గరనే ఉన్నాయి. ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది, పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది, విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది. నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే
విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఫార్ములా ఈ కార్ రేస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. అరెస్ట్ చేయగానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, దాడులకు కుట్ర జరుగుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఆత్మ బినామీ తేలకుంట్ల శ్రీధర్ కుట్ర చేస్తున్నారని, నియోజకవర్గానికి కోటి పంపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ కుట్ర పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. శాసనసభలో ఆమోదించిన చట్టం భూభారతి కాదు, భూహారతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి పట్టనుందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. భూభారతి చట్టం రైతుల పాలిట పిడుగుపాటు లాంటిదని అన్నారు. కేవలం 10% సమస్యలు కూడా లేని ధరణి చట్టంను రద్దు చేయడం దారుణమన్నారు. అసెంబ్లీలో పొంగిలేతి పిచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఏసీబీ పనిచేస్తున్నది, డీజీపీ పనిచేస్తున్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని బెదిరించే విధంగా ఇక్కడ అనే ఒక అంచర్లతో అసెంబ్లీ లోపల బూతులు తిట్టిస్తా ఉన్నాడు, చెప్పులు చూపిస్తా ఉన్నారు, వాటర్ బాటిల్స్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విధంగా శాసనసభని బుల్డోజ్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు. అక్కడ రాహుల్ గాంధీ బీజేపీ సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంచనాలో మా మీద బూతు పురాణం అదే విధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇలా విజయం చూపిస్తున్నారు, దమ్ముంటే విజయాలు చూపించండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే, ఆ కేటీఆర్ గారు ఏదో తప్పు చేసినని మీరు భావిస్తే చర్చ పెట్టండి. చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి. మా వాదన ఏందో మేము చెప్తాం. కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా 45 నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది. సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం, జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఇడుపుగల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామన్న సీఎం చంద్రబాబు భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయన్నారు. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదులు చేశారని తెలిపారు. సర్వే వల్ల 2 సెంట్లు భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇప్పటి వరకు 19,200 పిటిషన్లు వచ్చాయి. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 517 సర్వే నంబర్లు, దాంట్లో సబ్ డివిజన్ భూమి వచ్చేసరికి 224.66 ఎకరాలు, మాగాణి మెట్ట భూమి 517.87 ఎకరాలండి. మొత్తం పట్టాదారులు 817 పట్టాదారులు ఉన్నారండి. రీసర్వే జరిగిందండి ఈ ఇడుపుగల్ గ్రామం. రీసర్వే జరిగిన తర్వాత మొత్తం 1369 ఎల్పిఎంస్ జనరేట్ అయినాయి సార్. దీంట్లో 2317.88 సెంట్లు మొత్తం భూమి జనరేట్ అయింది సార్. దీంట్లో ప్రభుత్వ ఎల్పిఎంస్ 230 సార్. 236.50 సెంట్లు భూమి ప్రభుత్వ భూమిగా ఉంది సార్. అలాగే మాగాణి భూమి 704 ఎల్పిఎం సార్. 1124.63 ఎకరాలు వచ్చింది సార్. డ్రై ల్యాండ్ 368 ఎల్పిఎం సార్. 953.66 ఎకరాలు సార్. టోటల్ ఖాతా. త్వరలో బీసీసీఐకి కొత్త కార్యదర్శి రానున్నారు. బీసీసీఐ సర్వ సభ్య సమావేశం వచ్చే ఏడాది జనవరి 12న ముంబైలో నిర్వహించనున్నారు. అదే రోజు కార్యదర్శి, కోశాధికారి పదవులు భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని నియమించారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం పంపారు. ఐసీసీ చైర్మన్ గా మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ షెలార్ బాధ్యతలు స్వీకరించడంతో బోర్డు కార్యదర్శి, కోశాధికారి పదవులు ఖాళీ అయ్యాయి. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాలి. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కార్యదర్శితో పాటు కోశాధికారి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. భారత్ లో నిబంధనలు మరింత కఠినతరం చేయాలని యూట్యూబ్ నిర్ణయించింది. తప్పుదోవ పట్టించే టైటిల్స్, థంబ్నెయిల్స్ తో ఉండే వీడియోలను క్లిక్ బైట్ గా
పరిగణించింది తొలగిస్తామని స్పష్టం చేసింది. వినియోగదారులకు మంచి కంటెంట్ అందించేందుకు ఈ చర్యలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. వీడియోపై పెట్టిన థంబ్నెయిల్, టైటిల్ కు తగ్గట్టుగానే వీడియోలు ఉండాల్సి ఉంటుందని కంటెంట్ క్రియేటర్లకు తేల్చి చెప్పింది. ఈ విషయంలో కంటెంట్ క్రియేటర్స్ పై ఎలాంటి పెనాల్టీలు ఉండవని తెలిపింది. అయితే అలాంటి వీడియోలను ఎలా గుర్తిస్తుంది, ఎలాంటి ప్రమాణాలు నిర్దేశిస్తుంది లాంటి అంశాలపై యూట్యూబ్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు కంటెంట్ క్రియేటర్లకు కూడా ఇప్పటివరకు ఎలాంటి డెడ్ లైన్స్ విధించలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ పల్లవి టీవీ.